ఇలా ముంచినప్పుడు దేంట్లోకి వెళ్ళినట్టు గుర్తు? సమాధి చేయబడ్డాడు, మళ్ళా ఆత్మీయుడిగా జన్మించాడు. దాని గుర్తుగా ఈరోజు మనం ప్రభు బల్ల ఆరాధన చేస్తాం కదా. రొట్టెను ఎలా తింటాం? మనం రొట్టెగా తింటామా, ప్రభు శరీరంగా భావిస్తామా? అలాగే నీళ్లు కూడా దేనిగా భావించాలి? నేను సమాధి చేయబడుతున్నాను, తిరిగి లేపబడుతున్నాను అంటే నాకు మరలా నూతన జీవము ఇయ్యబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఏ జీవము? నూతన జీవము. ఈ నూతన జీవము ఎందుకు ఇచ్చాడంటే ఉన్న జీవం కోల్పోయాం కాబట్టి మరలా నూతన జీవము ఇవ్వాల్సి వచ్చింది. దావీదు గారు ఒకసారి ప్రార్థన చేస్తూ అంటాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు అంటాడు. అంటే ముందు పుట్టించిన రక్షణానందం ఏమైంది? కోల్పోయాడు. కాబట్టి రక్షణానందం నాకు మరలా తెచ్చేమని దేవుడిని అడిగాడు దావీదు గారు. అలాగే మానవులుగా మనందరం కూడా దేవుని జీవాన్ని కోల్పోయిన వారుగా, నిర్జీవులుగా ఉన్నటువంటి మన జీవితంలోనికి యేసుక్రీస్తు పునరుద్ధానం వలన ఆ జీవం మనందరికీ వచ్చింది. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈ జీవములో పాలు పొందుటకు ఏం చెప్పాడు ఉదాహరణగా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎంతమంది పాతి పెట్టారు? చేయి చూపిస్తారా? ఎంతమంది పాతి పెట్టబడ్డారు? ఇలాంటి మాటలంటే ఇష్టం ఉండదేమో. పాతి పెట్టబడ్డమా లేదా? ఇంకా కొంతమంది పాతి పెట్టలేదు అంటున్నారు. పాతి పెడతామంటే అర్థం ఏంటి? బాప్తిజము పొందటమే. ఆ బాప్తిజం పొందడం అర్థం ఏంటి? పాతి పెట్టబడ్డావని అర్థం. ఆ తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం కప్పుతారు నీకు? బాప్తిజం ఇచ్చిన తర్వాత పైకి వస్తారు కదా, వచ్చినప్పుడు టవల్ కప్పుతారు కదా, అది ఒక మహిమ వస్త్రానికి గుర్తుగా ఉంటుంది. ఆ తర్వాత ప్రభు బలలో చేయి వేస్తావు కదా, అది అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి నీవు దేవుని జీవంలోనే బ్రతకాలి. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల నీవు జీవిస్తావు. ఆదామవ్వలు ఎలాగైతే జీవాన్ని కోల్పోయారో నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ప్రతి వారం నువ్వు దేవుని బలలో చేయి వేయాలి. కాబట్టి ఇలా క్రీస్తు ద్వారా జీవాన్ని పొందిన మనందరికీ ఈ పునరుత్థాన శక్తి ఉంది. అందుకే అంటాడు, దేవుని మహిమ మీ మీదకి వచ్చింది, మీరు లేవండి, తేజరెళ్ళండి. ఆమేన్ చెప్పండి. పేతురు రాసినటువంటి పత్రిక